श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. ఈరోజు మనం శ్రీ శంకర భగవత్పాదులకు ఒక వృద్ధ పండితునకు మధ్యలో జరిగినటువంటి సంభాషణము ఒక శ్లోక రూపంలో అది ప్రకటించబడింది. దానికి పేరు ఏకశ్లోకి. ఒకే ఒక శ్లోకంలో వేదాంత సారమును చెప్తున్నారు. ఈ శ్లోకం కూడా ఆచార్య శంకరులు 5 ప్రశ్నలు వేస్తే ఆ 5 ప్రశ్నలకి ఆ వృద్ధ పండితుడు ఇచ్చిన సమాధానం, ప్రశ్న సమాధాన రూపంలో ఉన్న ఆ సంభాషణ ఒక శ్లోక రూపంలో మనకు దొరుకుతున్నది. ఆ శ్లోకాన్ని మనం ఈరోజు అర్థం చూస్తాం. సత్యము ఎంత పెద్దది, సత్యము ఎంత దూరంలో ఉన్నది, సత్యము తెలుసుకొనుటకు ఎంత కాలం పడుతుంది, ఇలాంటి ప్రశ్నలు సహజంగా మనందరికీ వస్తాయి. వాటన్నిటికీ సమాధానం మనము ఎంత అర్హత తోటి ఉన్నామో, పక్వముతో ఉన్నామో దానికి తగినట్లుగా ఆ ఆన్సర్లు మారుతాయి. సత్యము పెద్దది, వాటన్నిటిలో కంటే పెద్దది అంటుంది శాస్త్రం. బ్రహ్మము అనే పదానికి సత్యమునకు బ్రహ్మము అని మరొక పదము. ఆ బ్రహ్మమునకు అర్థము బృహత్తత్వాత్ ఇది బ్రహ్మం, బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్. అప్పుడు అది పెద్ద వాటన్నిటిలో కంటే పెద్దది ఉన్నది కాబట్టి మరి అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుందేమో. అది చాలా ఎక్కడైనా దూరముగా ఉందా అంటే అది అత్యంత సన్నిహితముగా ఉంది మనకు. కాబట్టి దూరము లేదు. అత్యంత సన్నిహితముగా దానికంటే మరొకటి ఏది లేనందువలన దూరము లేదు కాబట్టి దానికి ఎక్కువ ఏమీ కాలం కూడా పట్టదు. ఒకవేళ కాలం ఎంత పడుతుంది అంటే ఆ చిటిక వేయుటకు ఎంత సమయం పట్టిందో అంత సమయమే పడుతుంది. కారణం ఏమిటి? మరి ఎందుకు ఇది శాస్త్రం ఇంత పెద్దదిగా ఉన్నది? ఎన్నో రకరకాల విషయాలు, రకరకాల పుస్తకాలు, 4 వేదాలు, 4 ఉపవేదాలు, తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, ప్రకరణ గ్రంథాలు, ఇన్ని ఎందుకు మరి చెప్పబడుతున్నాయి? అంత దగ్గరగా ఒక్క క్షణంలో తెలుసుకునేట్లయితే అంటే చెప్పాను కదా, మనకు అర్హత అంత సూక్ష్మమైన బుద్ధి, అంత ఏకాగ్రమైన బుద్ధి, అంత అంతర్ముఖమైన బుద్ధి మనకు ఉన్నదంటే సాధన చతుష్టయ సంపత్తి తోటి మనం పరిపూర్ణుడిగా ఉన్నామంటే ఒక క్షణమే. అలా కొన్ని క్షణాలలో
ఈ ఉపదేశము శంకర ఆచార్యుల వారి ద్వారా ఆ వృద్ధ బ్రాహ్మణ పండితుడికి ఇవ్వబడింది ఉపదేశం. ఎవరి బ్రాహ్మణ పండితుడు? శంకరుల వారు ఎక్కడ ఈయన్ని కలుసుకున్నారు? శంకరాచార్యుల వారు భారతదేశమంతా దిగ్విజయ యాత్రకు, శంకర విజయము, ఆయన పుట్టినటువంటి కేరళ ప్రాంతంలోని కాలడి గ్రామంలో నుంచి బయలుదేరి భారతదేశం మొత్తం కాశ్మీర్ వరకు ఆయన దిగ్విజయ యాత్ర చేశారు. ఆ సమయంలో తమిళనాడు ప్రాంతమునకు వచ్చారు. ఈ తమిళనాడు ప్రాంతంలో ఒక శివుని దివ్యక్షేత్రం ఉన్నది. దానికి పేరు మధ్యార్జున క్షేత్రము అంటారు. మనకు శ్రీశైలంలో మల్లికార్జునుడు, అలాగే కర్ణాటక మూగాంబికే గోకర్ణం ఆ పక్కన పులుతార్జునుడు ఉన్నారు. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఈ తమిళనాడు దివ్యక్షేత్రము ఈ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మధ్యార్జునము అన్నారు. ఈ మధ్యార్జున క్షేత్రంలో కొద్ది రోజులు శంకరుల వారు ఉండి అక్కడ అనేక మందికి ఉపదేశములు చేసి ఆ తరువాత బయలుదేరి మరలా వెళ్ళే ముందు ఒక గ్రామంలో ఒక చోట బస చేశారు. ఆ గ్రామములో అక్కడ పక్కనే ఉంటున్నటువంటి ఈ వృద్ధ బ్రాహ్మణ పండితుడు ఏదో శరీర వ్యాధితోటి కూడా కష్టపడుతున్నాడు. ఆయనకి తెలిసింది శంకరాచార్యులు వారు ఇటువైపు వస్తున్నారు, మనకు పట్టగానే ఇక్కడ ఉన్నారుట. ఒకరోజు ఉంటారు, రాత్రి మరలా మరుసటి రోజు బయలుదేరి వెళ్తారు, లేకపోతే ఒక్కొక్కసారి 2 రోజులు ఉంటారు. అది తెలుసుకొని వ్యాధితోటి కష్టపడుతున్నటువంటి వృద్ధుడైనటువంటి బాగా విద్యను అభ్యసించినటువంటి పండితుడికి హృదయంలో జీవితం ఆయుష్ అయిపోతున్నది, వ్యాధి పీడిస్తున్నది, మనస్సు ఇంకా శరీరము వ్యాధి వీటిని గురించే చింతిస్తున్నది. నేను చదివిన ఇంత చదువు, వేదాంతము, శాస్త్రములన్నీ చదివినా కూడా నాకు ఆత్మ దర్శనము ఏర్పడలేదే, నాకు హృదయంలో తృప్తి రాలేదే అని చెప్పి ఆ జ్యోతి దర్శనం, ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ఆ ఆత్మ దర్శనం, ఆ ప్రకాశం నాకు ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు నాకు కలుగుతుందని ఒకే ఆవేదనతోటి ఉన్నాడు. అంటే తీవ్రమైన ముముక్షువుగా ఉన్నాడు. ఇప్పుడు శాస్త్ర విషయములన్నీ తెలుసుకున్నవాడై ఉన్నాడు. తీవ్ర ముముక్షువుగా ఉన్నాడంటే అర్థం వైరాగ్యముతో ఉన్నాడు. నాకు ఇప్పుడు ఎవరైనా సత్యమును అలా చక్కగా బోధిస్తే, ఉపదేశం చేస్తే నాకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది కదా, ఆ ఆత్మప్రకాశం ఏర్పడుతుంది అని భావించి శంకరాచార్యుల దగ్గరికి వచ్చాడు. శంకరాచార్యుల వారు ఆయనను చూసి వెంటనే ఆయన శరీర పరిస్థితి, మనో పరిస్థితి, బుద్ధి పరిస్థితి అన్నీ కూడా కొద్దిసేపట్లోనే అర్థం చేసుకున్నారు. ఆ బ్రాహ్మణుడు కూడా నోరు తెరిచి శంకరుల వారి దగ్గర నమస్కరించి అడిగాడు, ఓ ప్రభో, నాకు హృదయంలో ఈ తృప్తి కలిగేందుకు, జీవితంలో సాధించవలసింది ఇంకా నేను సాధించలేనని నాకు ఆ కొరత ఉన్నది. నాకు ఆ ఆత్మ ఎప్పుడు జ్యోతి ప్రకాశిస్తుంది, ఆ జ్యోతి దర్శనం ఎప్పుడు నాకు ఏర్పడుతుంది అని అడిగాడు. అతడికి ఉన్నటువంటి ముముక్షుత్వము, శాస్త్ర పాండిత్య విషయము ఇవన్నీ ఉండి ఇప్పుడు జీవిత చివరి సమయమని తెలుసుకొని ఆయుష్, ఈ శరీరము రాలిపోవుటకు ముందే జ్ఞానోదయమును పొందాలని చెప్పి వివేకముతో ఉన్నవాడు
అత్యంత తీవ్ర వైరాగ్యముతో ఉన్నాడు కాబట్టి ఇతడికి ఇప్పుడు ఎంత తొందరలో ఎలా ఏది చెప్తే ఇతడు చాలా శీఘ్రముగా అర్థం చేసుకోగలడు, దానిని పొందగలడు అనే శంకరులు కూడా అక్కడ ఎక్కువ ఉండే సమయం కాదు, బయలుదేరి వెళ్ళిపోతారు. కాబట్టి శిష్యుడి యొక్క పరిస్థితిని చూశారు. ఇప్పుడు ఈ స్థితిలో ఉపదేశము క్లాసులుగా సంవత్సరాలు తరబడి చెప్పేందుకు అవకాశము లేదు, అవసరము లేదు అని చెప్పి భావించి ఈ సంభాషణ మొదలైంది ఆచార్య శంకరులకు ఆ వృద్ధ బ్రాహ్మణ పండితుడి మధ్యలో. ఏమిటి ఆ సంభాషణ అంటే, ఒక శ్లోక రూపంలో చెప్తేనే దాంట్లో అంత సారం ఉంది కాబట్టి దీన్ని ఏకశ్లోకి అన్నారు. ఏకశ్లోకి. ఆ శ్లోకాన్ని నేను చదువుతాను మొదట. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. వినుటకు చక్కగా ఒక రాగంలో, బాణిలో, ఒక ప్రాసలో ఇట్లా ఉంది ఈ శ్లోకం. కానీ ఇది ఎందుకు ఇట్లా శ్లోక రూపంలో వచ్చిందంటే, తర్వాత ఆ బ్రాహ్మణుడో లేక ఆ శిష్యులు పక్కన ఉన్న విన్నవాళ్ళో దీన్ని ఇట్లా సమకూర్చి ఉండవచ్చు. మనోపాఠము చేయుటకు, కంఠస్థము చేయుటకు సులభముగా ఉంటుంది ఇలాగుంటే శ్లోక రూపంలో. సరి, విషయానికి వద్దాం. ఇంట్లో 5 ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను. మొదటి ప్రశ్న ఏమి వేస్తున్నారంటే ఆచార్య శంకరులు, సహజముగా ఉపదేశం అనేటువంటిది ప్రశ్నలు శిష్యుడు అడుగుగా గురువు సమాధానం చెప్తారు. ఉపనిషత్తుల్లో కూడా అలా ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక ప్రశ్న వేశాడు శిష్యుడు వచ్చి, నేను సత్యమును తెలుసుకోవాలి అన్నాడు, ఆ ఆత్మను దర్శించాలి అన్నాడు. అంతే, ఆ ఆశను తెలిపాడు, ముముక్షుత్వాన్ని తెలిపాడు. మరి ఇక తర్వాత ప్రశ్నలు ఏమి అతడు వేయలేదు. గురువు ప్రశ్నలు వేస్తే శిష్యుడు సమాధానం చెప్తున్నాడు. ఆ విధంగా ఈ ఆత్మ బోధము చేయబడింది. ఇలా 5 ప్రశ్నలలో ఒక శ్లోకంలో ఈ సత్యాన్ని ఇలా చెప్పగలరా అండి, తెలుసుకోగలరా అంటే చెప్పాను కదా, తెలుసుకోవచ్చు, చెప్పవచ్చు. ఇదే సత్యమును, ఇదే ఆత్మను గురించి వేల శ్లోకాలు రాసిన శంకరాచార్యులు వారు, వేరే అనేక మంది ఆచార్యులు కూడా ఎంతో పెద్ద గ్రంథాలు రాశారు. కాబట్టి విస్తరించి ఎంతైనా చెప్పచ్చు అవసరమును బట్టి. ఇలా సంక్షిప్తముగా ఇలా ప్రశ్న బదులు రూపంలోనే కొంచెం సేపట్లోనే ఆ ఉపదేశము ముగిసిపోయి శిష్యుడికి జ్ఞానము కలిగింది అనేటువంటి సందర్భములు చాలా ఉన్నాయి శాస్త్రం చదువుతుంటే. ముఖ్యముగా ఈ శ్లోకమునకు ఎక్కడ ఆధారం ఉంది ఇలాంటి ఇదే విధమైన ప్రశ్నలు, ఆల్మోస్ట్ ఇదే రకమైన సమాధానాలు అంటే ఉన్నది. బృహదారణ్యకోపనిషత్తునందు 4వ అధ్యాయములో
ఒక బ్రాహ్మణం ఉంది. ఆ బ్రాహ్మణమునకు పేరు స్వయం జ్యోతి బ్రాహ్మణం. స్వయం జ్యోతి బ్రాహ్మణం. అక్కడ శిష్యుడైనటువంటి యాజ్ఞవల్కుల వారు శిష్యుడైనటువంటి జనకుడు గురువైనటువంటి యాజ్ఞవల్కుల దగ్గర ప్రశ్నిస్తాడు. ఆల్మోస్ట్ ఇలాంటి ప్రశ్నలే. చూద్దాం. ఈ ప్రశ్నలు చూస్తూనే నేను మధ్యలో దాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ ఏమిటి? అక్కడ శిష్యుడు అడిగితే గురువు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ గురువు అడుగుతుంటే శిష్యుడు ద్వారా సమాధానం చెప్పించి జ్ఞానోదయమయ్యేట్లుగా చేశారు. సరే, మొదటి ప్రశ్న ఏమి వేస్తున్నారు ఆదిశంకరులు? ఓ పండిత బ్రాహ్మణ, పగలు సమయంలో ఈ వస్తువులన్నీ కనపడుతున్నాయి కదా, అనుభవపడుతున్నాయి కదా, చూస్తున్నావు, ఎలా చూడగలుగుతున్నావు అని మొదటి ప్రశ్న. ఎలా చూడగలుగుతున్నావు? దేని ద్వారా చూడగలుగుతున్నావు? ప్రశ్న చూడండి, సింపుల్, అర్థమైంది కదా. సంస్కృతంలోనూ చెప్తాను. కిం జ్యోతి తవ అహని. అహని అంటే పగలు. నువ్వు ఏ జ్యోతి ద్వారా, ఈ జ్యోతి అనే పదం చాలా ముఖ్యం. అందుకనే బృహదారణ్యకంలో అంతర్జ్యోతి బ్రాహ్మణం అని వచ్చింది. అర్థమైందా? అంతర్యామి బ్రాహ్మణం అని కూడా మరొకటి ఉంది. అక్షర బ్రాహ్మణం అని కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఆ జ్ఞానమును గురించి తెలియచేస్తున్నాయి. ఇక్కడ జ్యోతి అంటే వెలుతురు, లైట్, ఒక దీపం. దీపం ఏదైనా వెలుతురుంటేనే కదా మన కళ్ళకు ఈ లోకం కనపడుతుంది. అలా చాలా సింపుల్ క్వశ్చన్ని అడిగారు శంకరులు వారు. పగటి పూట దేని ద్వారా నువ్వు వీటన్నిటిని చూడగలుగుతున్నావు? ఇక్కడ జ్యోతి అని వార్త ఉపయోగించినందువలన మనమైతే మామూలుగా ఎలా నువ్వు ఈ వస్తువులని చూస్తున్నావు పగలు టైంలో అంటే కళ్ళతోటి అనేస్తాం. కళ్ళతోటి సరే, కళ్ళున్నా కూడా వెలుతురు లేకపోతే చూడగలవా? లేక వెలుతురుంది కళ్ళు లేకపోతే చూడగలవా? కాబట్టి ఇక్కడ జ్యోతి అనే పదమును వాడుట చేత అప్పుడు ఏదో ఆ వెలుతురు అనేది అర్థమైపోతున్నది. సో పగలు మనకు ఆ వెలుతురునిచ్చేటువంటి ఏదో ఉన్నది కాబట్టి అని అడిగితే దానికి ఈ పండితుల బ్రాహ్మణుడు సమాధానం చెప్తున్నాడు. మే జ్యోతి అహని భానుమాన్. ఓ పగలు నాకు ఏంటి ఆ వెలుతురునిచ్చేది చూసుటగా అడుగుతున్నారా? అది సూర్యుడు అని చక్కగా నేరుగా సమాధానం చెప్పాడు. శంకరాచార్యులు వారు వెరీ గుడ్, మొదటి ప్రశ్న పాస్ అయినావు నువ్వు అని చెప్పని. సరే, మరి రాత్రి పూటైతే ఎట్లా మరి చూడగలుగుతావు అని అడిగారు. రాత్రౌ మమ జ్యోతి ప్రదీపాదికం. నేను దాన్ని వాక్యముగా మార్చుతూ చెప్తున్నాను మీకు, లేకపోతే అసలు అక్కడ చాలా ఒక్కటే ఇంత వార్త. రాత్రి టైంలో ప్రదీపాదికం అని బ్రాహ్మణుడు యొక్క బదులు. రెండో ప్రశ్న, ప్రదీపాదికం అంటే దీపము మొదలైనటువంటి వాటి చేత. ఆ మొదలైనటువంటి వాటి చేత అంటే ఏంటి? రాత్రి టైంలో అయితే మనము ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటాం ఆ రోజుల్లో. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, కరెంట్. ఆ దీపము కాగడానో ఒత్తివేసు దీపం, లేక
చంద్రుడు బయటికి వెళ్ళామంటే రోడ్డు మీదకి చంద్రుడు బాగా 10 రోజులు 8 రోజుల చంద్రుడు ఉన్నా కూడా ఇంకా పూర్ణ చంద్రుడైతే బాగా వెలుతురు విషయాలు మనకు వస్తువులు కనపడతాయి. ఒకవేళ అమావాస్య అయిపోయి ఆ చంద్రుడు లేకపోయినా కూడా నక్షత్రాలు బాగా ప్రకాశిస్తున్నాయంటే మబ్బులు లేకుండా అప్పుడు కూడా వస్తువులు అంత క్లియర్గా కనపడకపోయినా ఒక రకంగా తెలుస్తుంది, చూడగలుగుతాయి కళ్ళు. లేక సపోజ్ మబ్బులు పట్టినాయి వర్షం వచ్చేలాగా ఉన్నదంటే మెరుపు వచ్చిందనుకోండి, మెరుపులు ఒక్క క్షణమే మెరుపు కొంచెం అట్లా వచ్చినా కూడా ఆ మెరుపు యొక్క వెలుతురులో మనకు వస్తువులన్నీ అక్కడ అట్లా కనపడిపోతుంది మనకు ముందున్నదంతా. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఒకవేళ లేకపోయినా కూడా రాత్రి సమయంలో ఇలాంటివన్నిటి ద్వారా చంద్రుడు, దీపము, నక్షత్రములు, మెరుపులు మొదలైన వాటి ద్వారా నాకు వస్తువులు తెలుస్తాయి అని చెప్పి రెండో ప్రశ్నని కూడా బదులు చెప్పేశాడు ఆయన. చెప్తే దాన్ని కూడా శంకరాచార్యులు వారు మెచ్చుకున్నారు. సంతోషం, స్యాద్ ఏవం, సరే అది అట్లా ఉండని, మంచిది అన్నారు. అని మూడో ప్రశ్న అడుగుతున్నారు. రవి దీప దర్శన విధౌ రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి తవ ఆఖ్యాహినే. సరే, సూర్యుడున్నాడు వెలుతురిస్తున్నాడని, రాత్రి చంద్రుడున్నాడు వెలుతురునిస్తున్నాడు. ఆ సూర్యుడు యొక్క వెలుతురుని, ఆ చంద్రుడి యొక్క వెలుతురుని, ఆ నక్షత్రముల యొక్క వెలుతురుని, వస్తువులు కాదు వెలుతురుని, ఆ మెరుపు యొక్క వెలుతురుని, అది చూసేటువంటి జ్యోతి ఏమిటి, అది నీకు ఎలా తెలుస్తున్నది? ఇక్కడి నుంచి ప్రశ్న కొంచెం లోతుగా ఉంటుంది. ప్రశ్న ఏమిటి? వస్తువుల గురించి అడగలే, వెలుతురున్నది అని చెప్పి నువ్వు చెప్పావు. ఆ వెలుతురు ఉన్నదని, వెలుతుర్ని తెలుసుకుంటున్నది ఎవరు? వెలుతుర్ని చూడాలి మొదట. వెలుతురుంటేనే ఆ వెలుతురులో వస్తువుని చూస్తుంది. ఎవరు అని అడిగేస్తున్నారు. చెప్పు నాకు, ఆఖ్యాహిని. దానికి కూడా ఈ బ్రాహ్మణుడు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, చక్షుహు, కళ్ళు. చెప్పాను కదా మొదట్లో, వెలుతురున్నందువలన చూస్తాం, కానీ కళ్ళు ఉండాలిగా. అప్పుడు ఆ వెలుతురున్నదని వెలుతురుని చూసిన తర్వాత వెలుతురులో ఉన్నటువంటి వస్తువుల్ని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ వెలుతురుని చూడాలంటే ఏ వెలుతురైనా సూర్యుడో, చంద్రుడో, నక్షత్రాలో కళ్ళుండాలి. అందుకని ఇప్పుడు కళ్ళునే జ్యోతి ఏమిటి నీకు? ఆ వెలుతురంతా చూసేందుకు జ్యోతి ఏమిటంటే కళ్ళు. మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇట్లా? ఆలోచించలే. కళ్ళే జ్యోతిలాగా. చక్షుహు అని చెప్పి మూడో ప్రశ్న కూడా సమాధానం చెప్పేశాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఇంకా కొంచెం లోతుగా ఉంటుంది. 3 ప్రశ్నలు ఎంతసేపు పట్టిందండి? 15 నిమిషాలు. నేను మీకు ఇట్లా పదము వాక్యముగా మార్చి చెప్పి అడగటానికి. ఈ 4వ ప్రశ్న ఏమిటంటే, తస్య నిమీలనాది సమయే కిం జ్యోతి తవ. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నీకు మరి ఇంకా జ్యోతి ఏమిటి అని అడుగుతున్నారు. కళ్ళు మూసుకుంటే ఇంక జ్యోతి ఏముంటుంది అని మనం అనుకుంటాం సహజంగా. ఇదేంటి ప్రశ్న? కళ్ళు మూసుకున్నప్పుడు మరి నీకప్పుడు నువ్వు కళ్ళు జ్యోతి అన్నావు, మరి ఆ కళ్ళు మూసుకున్న తర్వాత ఇప్పుడు నీకు ఇంకా జ్యోతి ఏమిటి?
అని అడిగితే ఇక్కడ అర్థం ఏమిటో తెలుసా? 3 విషయాలను ఆలోచించాలి. 3 సమయములున్నాయి. కళ్ళు మూసుకుంటే కూడా మనకు కొన్ని విషయాలు, కొన్ని రూపాలు, కొన్ని బొమ్మలు ఇవన్నీ మనం చూస్తాం. ఎక్కడ? దానికి బ్రాహ్మణుడు కరెక్ట్‌గా బదులు చెప్పాడు. కానీ మనం విచారణ చేయాలి కొంచెం. ఏం బదులిస్తున్నారంటే ధీహి, బుద్ధి. కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఏది వెలుతురుగా పనిచేస్తుంది, ఏది గైడింగ్ లైట్‌గా, ఫోర్స్‌గా పనిచేస్తుంది నీకు ఉపయోగపడుతున్నారు. సరే బుద్ధి ఉన్నది, ఇంక అక్కడ చూసేందుకు ఏముందని మనం జనరల్‌గా అనుకుంటాం. కానీ బుద్ధిశాలి అయిన వాడైతే ఇప్పుడు చూడండి మరి బుద్ధి అని చెప్పి బదులు ఇచ్చాడు. కళ్ళతోటి కదండి చూసేది, బుద్ధితోటి ఎట్లా అంటాం. ఇప్పుడు చూడటం అనే విషయం మాత్రమే కాదు, సపోజు కళ్ళు మూసుకున్నావు, శబ్దం వినపడుతున్నది, అది ఎవరు తెలుసుకున్నారు? మనసో బుద్ధో, బుద్ధి అంటాం. ఏంటి ఇక్కడ ధీహి అన్నారు. బుద్ధి తెలుసుకుంటున్నది. లేక ఎవరో వచ్చి నన్ను తాకారు, స్పర్శ చేత నేను తెలుసుకున్నాను నన్ను వచ్చి ఎవరో తాకారు, లేక దోమ కుట్టింది అని. కళ్ళు మూసుకొని ఉన్నాను. అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాను, అక్కడేదో వంటగదిలో చక్కగా పకోడీలు వండుతున్నారు. వాసన తెలిసింది, పకోడీలను కూడా తెలిసిపోయింది, ఉల్లిపాయ పకోడీలను కూడా తెలిసిపోయింది. ఎట్లా? జ్ఞానశక్తి ద్వారా. అప్పుడు ఆ జ్ఞానశక్తి ద్వారా ఎవరు ఎక్కడ తెలుసుకున్నది? బుద్ధి తెలుసుకున్నది. బుద్ధి ముక్క తెలుసుకున్నది, బుద్ధి తెలుసుకున్నది, చెప్పేసింది ఉల్లిపాయ పకోడీలు అని చెప్పేసింది. చూసారా? ఇది ఒక రకమైన విచారణ. ఇంకా కొంచెం లోతుగా మొదటి స్టెప్ ఏం ఆలోచించాలంటే ఇక్కడ లేదు దాంట్లో. మీరు ఇప్పుడు నేను చెప్పే విచారణ మీరు అర్థం చేసుకున్నారంటే మీకు జ్ఞానోదయం అయిపోతుంది. ఏమిటి మొదట ఆలోచించాలి అంటే, కళ్ళు మూసుకుంటే చూడటం ఎట్లా నీకు ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుస్తుందని అడిగారు కదా. చూడండి, మెలుకుతో ఉన్నప్పుడే ఇప్పుడు కూర్చొని ఉన్నాం, మీరు నేను చెప్పేది వింటున్నారు. ఇప్పుడే మెలుకుతోనే ఉన్నాను, కళ్ళు మూసుకుంటే నా కళ్ళకు ముందు ఒక మెంటల్ స్క్రీన్, అది నల్లగా ఉండొచ్చు మొత్తంలో, అక్కడ కొన్ని రకాలైనటువంటి దృశ్యాలు వస్తాయి. ఆ దృశ్యాలకి వెనకనే నామాలు, డైలాగులు వస్తాయి. కావాలంటే ఇప్పుడే ట్రై చేసి చూడండి. కళ్ళుని ఒక 10-15 సెకండ్లు మూసుకోండి. ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారు, వెంటనే కళ్ళు మూసుకున్నారు కాబట్టి మీ కళ్ళకి ముందు నేనే, ఈ రంగు, షర్టు, ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనపడుతుంది. కొంచెం సేపైనా కనపడుతుంది. లేక వేరే ఏదైనా కూడా వెంటనే మీకు మీ ఆఫీసు జ్ఞాపకం రావచ్చు, మీ ఫారెన్లో ఉన్న పిల్లలు కనపడచ్చు కదా, లేక పొద్దున ఎవరో మీతోటి వచ్చి మాట్లాడారా, అతడు వెంటనే రావచ్చు. కాబట్టి జరుగుతుంది అక్కడ అసలు యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంటే, కళ్ళు మూసుకుని కూర్చున్నా కూడా అనేక సార్లు బస్సులో లేక ట్రైన్లో ఊరికనే ఉన్నామా, ఏమీ లేదు, బోరు కొడుతుంది, కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత ఏం చేస్తాం? నిద్రపోలే, కల కూడా రాలే. అప్పుడు ఏమేమిటో మనమే కొన్ని దృశ్య రూపమైనటువంటి ఆలోచనలను చూస్తాం, వృత్తులను చూస్తాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే బాగా మీకు ఈజీగా అర్థమవుతుందేమో, విజువల్ థాట్స్. ఆ విజువల్ థాట్స్ తోటి కలిపే తర్వాత మాటల రూపంలో ఉన్నటువంటి వృత్తులు, వెర్బల్ థాట్స్. చూసారా?
మన మనస్సు మొత్తం ఎట్లా పనిచేస్తున్నదంటే ఈ రెండిటితోటి వెర్బల్ థాట్స్ అండ్ విజువల్ థాట్స్ అంటారు. రూపంలో, దృశ్య రూపంలో ఉన్నటువంటి ఆలోచనలు, శబ్ద రూపంలో ఉన్నటువంటి ఆలోచనలు. అవి నేను బయట ఎవరితోటి మాట్లాడలేదు, బయట ఏది చూడలేదు, కళ్ళు మూసుకుంటే నాకు లోపల నాకు నేనే మాట్లాడతాను, నేనే చూస్తాను. అట్లా సపోజు ఇప్పుడు నేను వెళ్ళి బ్యాంకుకి వెళ్ళాలి అంటే ఆ బ్యాంక్ జ్ఞాపకం వస్తుంది. బ్యాంక్‌కి వెళ్ళిన తర్వాత నేను మేనేజర్‌తో వెళ్ళి ఇట్లా అడగాలి అంటే ఆ మేనేజరు కళ్ళకు ముందు కనపడతాడు. వెళ్ళిన తర్వాత నేను ఏం అడగాలి? ఇట్లా అడగాలి. ఇట్లా అడిగితే సపోజ్ ఆయన అట్లా చెప్తే అని చెప్పి ఈ డైలాగులను నేనే అనుకుంటూ సెల్ఫ్ టాకింగ్ చేస్తుంటాను. దృశ్యాలు జరుగుతుంటాయి. కాబట్టి కళ్ళు మూసుకున్నా కూడా ఎవరికి తెలుస్తున్నాయి అవి? బుద్ధికి తెలుస్తున్నాయి కదా! ఒప్పుకుందామా? ఒప్పుకుంటాం. వెర్బల్ థాట్స్ అండ్ విజువల్ థాట్స్. సరే. మరొక స్టెప్పు ఇంకా లోతుగా వెళ్ళాలి. ఈ ప్రశ్నలో ఆ మూడిటి గురించి విచారణ ఉన్నది. అప్పుడే ఆ ధీహి అని చెప్తే పరిపూర్ణమవుతుంది. కానీ ఆ తర్వాత క్వెషన్‌కి అక్కడ కనెక్షన్ మనకు దొరుకుతుంది. సరే. రెండో విషయం ఏమిటి? రెండో విషయం కలలో ఇప్పుడు మొదట మెలకువను గురించి మాట్లాడాను. కలగంటున్నారు. ఈ మెలకువ ఉన్నవాడే కలలోకి వెళ్ళిపోయి కలగనేవాడిగా అవుతున్నాడు. వేరెవరో కొత్తగా అవ్వలేదుగా. మెలుకుతో ఉన్నవాడే వేకర్ ఓన్లీ డ్రీమ్‌లోకి వెళ్తున్నాడు. ఆ డ్రీమ్‌లోకి వెళ్ళినప్పుడు డ్రీమ్ వరల్డ్ క్రియేట్ అవుతున్నదక్కడ. ఆ కల ప్రపంచము, స్వప్న ప్రపంచము ప్రొజెక్ట్ చేయబడింది. స్వప్న ప్రపంచమును ప్రొజెక్ట్ చేసిందెవరు? బుద్ధి, మనస్సు. అక్కడేమిటంటే ఆశ్చర్యం, ఆ ప్రొజెక్ట్ చేసిన మనస్సు అవన్నిటిని ఎవరు? బుద్ధి ప్రొజెక్ట్ చేసింది. అది తన్ను తనే చూస్తున్నదా? తనే తెలుసుకుంటున్నదా? ఇప్పుడు మెలుకుతో అంటే బుద్ధి చూస్తున్నది, తెలుసుకుంటున్నదన్నాం. కానీ కలలో బుద్ధి తెలుసుకోవటం లేదుట. బుద్ధికి అక్కడ తెలుసుకునేటువంటి ఆ శక్తి లోపించిపోతుంది. కానీ అనుభవం అవుతున్నది. మనస్సు తను సబ్జెక్ట్‌గా సెపరేట్‌గా ఉండకుండా కళని ప్రొడ్యూస్ చేసి, కళలో తాను గూడా తన్మయమైపోయి, తన అస్తిత్వమునే మనస్సు, బుద్ధి కోల్పోతున్నదక్కడ. మనస్సు, బుద్ధి అక్కడ కోల్పోయింది తన యొక్క అస్తిత్వమును. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, తర్వాత ప్రశ్న దీని మీద ఆధారపడి ఉంది. ఓకే. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇది ఒప్పుకుంటామా? ఎట్లా ఒప్పుకుండేది సార్? నేను అనుకుంటాను మనస్సే ప్రొజెక్ట్ చేసింది కలను, మనస్సే తెలుసుకుంటున్నది నేను అనుకున్నాను. మనస్సు ప్రొజెక్ట్ చేసింది. ఆ తర్వాత తాను కొంచెం సేపటికి లేకుండా పోయింది. తాను లేకుండా పోయిందని చెప్పేందుకు ఆధారం ఏమిటి అంటే చూడండి. మనస్సు అక్కడ తాను సబ్జెక్ట్‌గా ఉండి సెపరేట్‌గా కళను తాను చూస్తూనే ఉండేట్లయితే, ఆ మనస్సు తన విల్ పవర్ చేత కళలో ఆ కళను ఆపేయచ్చుగా, ఆ కళను మార్చవచ్చుగా. ఈ కళ నాకు నచ్చలేదని చెప్పి మెలుకుతో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఛానెల్ మారుస్తామో, అలాగా కలలో చూసేటువంటి ఆ స్వప్న ప్రపంచము ఇది భయంగా ఉంది, ఇది నాకు నచ్చలేదు, లేక ఇది బాగుందని అక్కడ మనస్సుకేమైనా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్నదా? ఎవరికైనా మీకు అట్లా అనుభవం కలలో ఉండి, కలలోనే కలను నేను
చెప్పి ఈ కల వద్దు నాకు అని చెప్పి ఇది కల అని చెప్పి ఆ కలగనే వాడికి తెలియలేదు. కానీ మరి ఎప్పుడు తెలుస్తున్నదంటే మెలుకువ వచ్చిన తర్వాతనే తెలుస్తున్నది. మెలుకువ వచ్చిన తర్వాత మరి నేను ఇట్లా చూశాను కలలో, అలా చూశానని చెప్పి ఆ మెమరీలో రిజిస్టర్ అయింది. అది ఎట్లా జరిగింది? మెమరీలో రిజిస్టర్ అయిందిగా, బాగా తెలుస్తుంది. రాత్రి కలలో నేను ఆ ఊరు చూశాను, ఆయన చూశాను, ఏదైనా అన్ని కళలు జ్ఞాపకం లేకపోయినా మొత్తం కొంచెమైనా చక్కగా క్లియర్‌గా మనకు జ్ఞాపకం ఉంటుంది. కలని ఇంకోళ్ళకి కూడా చెప్తాం. అది ఆ మెమరీలోకి వెళ్ళి ఉండుట చేతనే గదా జ్ఞాపకం ఉన్నది. చెప్పగలుగుతున్నావు. మరి మెమరీలోకి వెళ్ళాలంటే అది ఎలా పోయి అక్కడ రిజిస్టర్ అయింది? మనస్సు అక్కడ తెలివిగా లేదు. తన అస్తిత్వాన్ని తను కోల్పోయినప్పుడు మరి ఆ కళను ఎవరు ప్రకాశింపచేస్తున్నారు అక్కడ ప్రశ్న. సరే, ఆ ప్రశ్న అలా ఉండనివ్వండి. 2 స్టేజెస్ చూసాం. ఇప్పుడు మూడో స్టేజ్ కూడా మనం చూడాలి. ఏంటది? మనకింకా క్లారిటీ రాలేదు. 5వ ప్రశ్నకి వెళ్ళినప్పుడు వీటికి బదులు దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు నిద్ర, మెలకువ చూసాం, స్వప్నం చూసాం. నిద్రలో అక్కడ కల లేదు, బాహ్య ప్రపంచము లేదు. కొన్ని గంటల సేపు టైం తెలియలేదు, దేశం ఎక్కడ పడుకున్నానేమి తెలియలేదు. అన్నీ కనుమరుగైపోతున్నాయి. అసలు నేను, నా అస్తిత్వము, నా శరీరము, అభిమానం ఏవీ లేవు. ఏవీ లేనటువంటి ఆ నిద్ర సమయంలో ఏవి లేవంటే ఏంటి? అక్కడ బుద్ధి, అదే కలలు లాగానే అక్కడ కూడా బుద్ధి, మనసు అంతా లయించిపోయినాయి. తత్కాలంలోకి లయించిపోయినాయి. ఆ లయించిపోయినప్పుడు అక్కడ కూడా నీకు ఏమి తెలియకుండా ఉన్నావు. కానీ నిద్ర లేచి తర్వాత గాఢ నిద్ర ముఖ్యముగా ఏం చెప్తాం అందరికి ఒకే అనుభవం. ఏం చెప్తాం? చాలా బాగా నిద్రపోయాను, చాలా ఫ్రెష్గా ఉంది, నాకు అక్కడ ఏమీ తెలియలేదు, నాకు అక్కడ దుఃఖము లేదు, ఏ ఇంద్రియ భోగ సుఖము నేను పొందలేదు, ఏ డబ్బులు లెక్క పెట్టలేదు, ఏ సొమ్ములు ధరించలేదు, ఏవీ లేవు, ఏ తిండి బండారాలు తినలేదు, ఏది లేకుండా శరీర మనస్సు బుద్ధులే ఉన్నాయని నాకు అసలు ఏమి తెలియనప్పుడు నేను ఎట్లా ఆనందంగా బాగా నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నాం నిద్ర లేచిన తర్వాత? 2 ప్రశ్నలు. అక్కడ ఒక ప్రశ్న వేశాను కళ గురించి. ఎట్లా? ఇక్కడ కూడా మనస్సు బుద్ధి లయించిపోయినాయి కాబట్టి నీకు ఏమీ తెలియలేదు, ఏ కష్టము లేదు, అసలు ఏ సుఖమున కోసం నువ్వు ప్రాకులాడలేదు, ఏ దుఃఖము చేతను నువ్వు దుఃఖించలేదు. అందరికి ఇదే అనుభవం నిద్రలో. బాగా ఎంత వ్యాధితోటి కష్టపడుతున్న వాడైనా ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వ్యాధి కష్టం తెలియలేదు. ఆర్థికంగా ఎంతో బాధపడుతున్న వాడైనా కూడా ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఆర్థిక కష్టాలు, బాధలు నిద్రలో లేవు. సరే, ఉన్నదేమిటంటే ఆనందంగా ఉంది, నాకు ఏం తెలియలేదు, బాగా నిద్రపోయాను, ఇంత చెప్తాం. నేను బాగా నిద్రపోయినాను, నాకు ఏమి తెలియలేదు అక్కడ అనేది ఎలా తెలిసింది? అది కూడా నీకు మెమరీలో రిజిస్టర్ అయి ఉండాలి. అది మెమరీలో రిజిస్టర్ అయి ఉండాలంటే అప్పుడు అక్కడ ఏమి లేని స్థితి, ఆనందమైన స్థితి, ఒక రిలాక్స్డ్ స్థితి, అది అట్లా ఉన్నాను అని చెప్పి
అక్కడ నీ ఆ స్థితిని అది ఎవరు ప్రకాశింపచేశారు? అది ఎవరు ప్రకాశింపజేశారు? ఇప్పుడు బుద్ధి అని చెప్పేందుకు ఆస్కారం లేదు. ధీహి అని చెప్పేందుకు ఆస్కారం లేదు. అంటే కలలోనే ధీ నెగేట్ అయిపోయింది బుద్ధి. నిద్రలో ఇంకా పూర్తిగా నెగేట్ అయిపోయింది. ఇప్పుడు అయినా కూడా అవి మెమరీలోకి వెళ్ళి ఆ అనుభవాన్ని ఎవరో ఇప్పుడు చెప్తున్నావు గదా! లేచి వచ్చిన తర్వాత మెలుకువలో అప్పుడు అర్థమైందా ఇప్పుడు? నాలుగో ప్రశ్నలో దీహి అని ఆయన అన్నాడు. అది ఒక రకంగా కొంతవరకు కరెక్టే. కానీ దాన్ని విచారణ చేసి చూస్తే ఇలా శంకరాచార్యులు వారు అందుకనే ఈ ఇదంతా ఆధారంగా పెట్టుకొని ఈ 2 ప్రశ్నలు కలలో బుద్ధి తనను తాను అస్తిత్వమును కోల్పోయింది. నిద్రలో గూడా బుద్ధి తన తాను అస్తిత్వమును కోల్పోయింది. అప్పుడు మరి నీకు ఆ కల అనుభవము, నిద్ర అనుభవము మెలుకువ వచ్చిన తర్వాత నీకు మెమరీలో చెప్పగలుగుతున్నావంటే ఆ మెమరీలోకి ఎవరు పంపించారు? అది ఎవరో చూసి ఉంటే గాని, ప్రకాశింపజేసి ఉంటే గాని గదా నీకు మెమరీలోకి అది వచ్చి ఇప్పుడు నించుంది. అందుకని ఐదో ప్రశ్న చాలా ముఖ్యం. చివరి ప్రశ్న. ఏమడుగుతున్నారు శంకర్లు వారు? ధియోః దర్శనే కిం? ఆ బుద్ధి పని చేయకపోయినా కూడా ఒకవేళ ఆ బుద్ధిని కూడా వెలుగులో పనిచేస్తున్నది. చాలా సార్లు అంటాం గదా! నాకిప్పుడు బుద్ధి పని చేయటం లేదు. నాకు బుద్ధి చెడిపోయింది. వాడి బుద్ధి చెడిపోయింది అంటామే. అప్పుడు పని చేయటం లేదు. నాకు బుద్ధి బాగా పనిచేస్తున్నది ఇప్పుడు అని చెప్పి. ఇది ఎవరికి తెలుస్తున్నది? లేక కలలో బుద్ధి లేదు, లయించిపోయిందంటే ఆ కల లిస్ట్‌లోకి ఎట్లా ఎళ్ళింది? అప్పుడు మెలుకువలో బుద్ధి గూడా పనిచేస్తున్నది, సరిగ్గా పనిచేయట్లేదు. కలలో బుద్ధి అక్కడ అసలు లయించిపోయింది. అయినా కూడా ఆ కలను ఎవరో ప్రకాశింపజేసి లైట్ చూపిచ్చారు గాబట్టే అది వెళ్లి మెమరీలో రిజిస్టర్ అయింది. నిద్రలో గూడా బుద్ధి లేదు. కానీ ఆ నిద్ర అనుభవమును మెమరీలోకి ఎవరో పంపించారు. ఏ కాంతి చేత, ఏ వెలుతురు చేత ధియో దర్శనే ఆ బుద్ధిని కూడా చూస్తూ, తెలుసుకుంటూ లేక బుద్ధి లేకపోయినా అక్కడ ఉన్న అనుభవమును ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని ప్రశ్న. ధియోః అదర్శనే అని కూడా చెప్పొచ్చు. అదర్శన అంటే ఆ బుద్ధికి చూడటానికి శక్తి లేదిప్పుడు. లేక ఆ బుద్ధిని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. తెలుసుకోబట్టే కదా చెప్తాం. నాకు మనసు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ గారు. నాకు మనసు చాలా దుఃఖంగా ఉంది ఇవాళ. అది ఎవరికి తెలుస్తున్నది? మనస్సుకు దుఃఖముగా ఉన్నది, మనసుకి చాలా సంతోషంగా ఉన్నది, మనసు చాలా బాధపడుతున్నది అని చెప్పి ఎవరు తెలుసుకుంటున్నారు? ఏ జ్యోతి చేత, ఏ ప్రకాశము చేత అది నీకు తెలియబడుతున్నది? లేక కలలో అనుభవం, నిద్ర అనుభవం ఎవరు చూసి, ఎవరు ప్రకాశింపచేసి దాన్ని మెమరీలోకి పంపించి నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతున్నావు. సో ధియః దర్శనే కిం? కిం జ్యోతిః ధియః దర్శనే అని అర్థం ప్రశ్న. అప్పుడు ఐదో ప్రశ్న చూసారా? ఇది ఫైనల్ కంక్లూషన్ అర్థం చేసుకోవాల్సిన విషయం. దానికి కరెక్ట్‌గా బ్రాహ్మణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమిటది? అక్కడ ఓ గురు ప్రభో అహం ఆ బుద్ధిని కూడా తెలుసుకుంటూ లేక బుద్ధి లేకపోయినా కూడా కలను బుద్ధి లేకపోయినా కూడా నిద్ర అనుభవం అక్కడ ప్రకాశింపచేసి తెలుసుకుంటుంది ఎవరితో? నేను. అక్కడ నేను, నేను అనేటువంటిదప్పుడు సాక్షి. నేను అనేటువంటిది చైతన్యం.
నేను అనేటువంటిది బ్రహ్మం. ఇన్ని పదాల అర్థం తెలిసినా తెలియకపోయినా కూడా నేను 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 అని ఎంతగా మనం జపం చేస్తున్నాం ఒక రోజులో. కానీ నేను అసలు నిజముగా ఏమిటి? ఈ నేను నేను అనే లోపల తోస్తున్నదే, స్ఫురిస్తున్నదే నేను అని నాకు తెలుసు. నేను ఉన్నానని నాకు తెలుసు. ఈ ఉన్నాను తెలుసు అనే దానికి తెలుగులో ఏంటి వేరే పదాలు? ఉనికి, ఎరుక. నేను ఉన్నానని నాకు తెలుసు. నా శరీరం ఇప్పుడు ఇలా ఉన్నదని నాకు తెలుసు. శరీరము పోయిన నెల అట్లా ఉన్నదని నాకు తెలుసు. బుద్ధి మనస్సు కూడా మారుతున్నాయని నాకు తెలుస్తున్నది. అప్పుడు బుద్ధి మనస్సు శరీరము ఇంద్రియములు జగత్తు నామరూపాలన్నీ మారుతున్నాయి. అవి మారుతున్నా కూడా మారకుండా ఉంటున్నటువంటి సాక్షిని నేను ఉండబట్టే ఆ మార్పులు నాకు తెలుస్తున్నాయి. బాగా అర్థం చేసుకోవాలి. చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్. ప్లాట్ఫామ్ మీద నేను సాక్షిగా నిలబడి ఉన్నాను కాబట్టి 8 గంటలకు వచ్చిన ట్రైను నాకు తెలుసు, 9 గంటలకు వచ్చిన ట్రైను నాకు తెలుసు, 10 గంటకు వచ్చిన ట్రైను నాకు తెలుసు. ఈ 3 ట్రైన్లు ఏమిటో తెలుసా? జాగ్రత్త అవస్థ నాకు తెలుసు, స్వప్నావస్థ నాకు తెలుసు, నిద్రావస్థ నాకు తెలుసు. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అవస్థలు మారుతున్నాయి. నేను మారలేదు కాబట్టే నేను వాటికి అన్నిటికీ సాక్షిగా ఉండట చేతనే నాకు తెలియబడుతున్నాయి. నేను సపోజ్ ఏదో ఒక కంపార్ట్మెంట్లో ఆ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ తర్వాత ట్రైన్ నాకు తెలియదు. కానీ ఇక్కడ ఈ 3 ట్రైన్లు మారి మారి కంపార్ట్మెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యా సంవిద్ విజృంభతే. ఏది దారములాగా సూత్రములాగా థ్రెడ్ లాగా సంవిత్ సత్ కాన్షియస్నెస్ చిత్ ఉన్నది. అది తనను తాను ప్రకాశింపచేసుకుంటూ వీటన్నిటినీ తెలుసుకుని ప్రకాశింపచేస్తున్నదే. అది ఏమిటి అంటే అడిగారా శంకర్లు. వెంటనే మనస్సు నిశ్చలమైపోయి ఆచార్యుడి యొక్క కృప, దయ, జ్ఞాన శక్తి ద్వారా ఆ పండితునికి ఉన్నటువంటి పరిపక్వము ద్వారా ఏకాగ్రమైన నిశ్చలమైన బుద్ధి ద్వారా గ్రహించేశాడు. అక్కడ నేనున్నాను గురువుగారు, నేను. కాబట్టి ఈ నేను అనేది మనం నిర్లక్ష్యం చేసి ఆ నేనుని వేరే ఏదో విధముగా అనుకొని కల్పించుకొని ఈ సంసార బంధములో చిక్కుకున్నట్లుగా భావించి దుఃఖిస్తూ సుఖిస్తూ ఇలా ఈ చక్రంలో చిక్కుకుపోయి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పారో, ఓకే, ఇక్కడ మీకు ఆ బృహదారణ్యకోపనిషత్తు యొక్క ఆ విషయాన్ని కూడా చెప్తాను. ఇలాంటిదే అని చెప్పాను కదా. అక్కడ యాజ్ఞవల్కుల వారు జనకుడు ప్రశ్నిస్తున్నాడు యాజ్ఞవల్క్య వారిని. ఎప్పుడంటే ఇదే విధంగా, ఏ యాజ్ఞవల్క్య ప్రభో గురువే, కిం జ్యోతి అయం పురుష ఇది. ఈ పురుషుడికి ఈ జీవుడనే అనుకుంటూ ఈ అభిమానపడుతున్న అహంకారంతో ఉన్న ఈ పురుషుడికి ఏమిటి ఆ లైట్? ఏ లైట్ ద్వారా తను ఆ ప్రకాశం ద్వారా, జ్యోతి పదం చూడండి చాలా ముఖ్యం. కానీ ఈ జ్యోతి పదాన్ని మనం వేరేదో షైనింగ్, స్పార్క్లింగ్ అలా అనుకోకూడదు. ఎందుకు జ్యోతి అనే పేరు పెడుతున్నారంటే, జ్యోతి అంటే ఏమిటి? ఇది తనను తాను ప్రకాశింపచేసుకుంటూ అన్నిటినీ ప్రకాశింపచేస్తుందో దాన్ని లైట్, జ్యోతి అంటారు, దీపం అని కదా.
అలాగే ఇక్కడ ఆత్మ అయిన నేను చూడండి, నేను ఉండబట్టే సూర్యుడున్నాడని తెలుస్తున్నది, నేను ఉండబట్టే చంద్రుడున్నాడని తెలుస్తున్నది, నేను ఉండబట్టే ఆ దేవుడున్నాడు ఈ దేవుడున్నాడని తెలుస్తున్నది. అప్పుడు ఇక్కడ ముఖ్యమైనది తెలుసుకుంటున్నది, క్లెయిమ్ చేస్తున్నది, చెప్పేది ఎవరు? నేను. అప్పుడు ఆ నేను యొక్క నిజ స్వరూపం ఏమిటి అనేది చక్కగా క్లియర్గా సందేహం లేకుండా మనం గ్రహించామంటే మనం జ్ఞాననిష్ఠులం, మనం జీవన్ముక్తులం. ఇక్కడ ఏమడిగారు? అదే ప్రశ్న అడిగారు, చూసారా? అప్పుడు దానికి యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్పారు. అక్కడ చాలా కొంచెం విస్తరించి ఇంకా కొంచెం ఎక్కువ స్టెప్స్లో అక్కడ ఇదే విధమైన బోధనం జరుగుతుంది. అర్థమైందా? భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని, సరే మొదలు బృహదారణ్యక విషయం ముగిస్తాను. ఏం చెప్తారు అక్కడ? ఆ తర్వాత ప్రశ్నలు వేసినప్పుడు, సరే సూర్యుడు అస్తమిస్తే అస్తమితి ఆదిత్యే, చూడండి ఇదే రకంగా ఉంది ప్రశ్న. యాజ్ఞవల్క్య అన్న సూర్యుడు అస్తమిస్తే చంద్రుడు, అస్తమితే శాంతే అగ్నౌ, సరే ఈ వెలుతుర్లు, ఈ అగ్నులు, ఈ చంద్రుడు చూడన్నీ ఏవి లేవనుకోండి, జ్యోతికిం జ్యోతి ఏవ అయం పురుష ఇది, అప్పుడు మరి ఏంటి జ్యోతి అని అడిగారు. అక్కడ కూడా అక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఏంటంటే వాక్ జ్యోతి అని చెప్పబడింది. అంటే చీకట్లో చూడండి, కళ్ళు మూసుకున్న బాగా చీకటికుంటే ఎవరైనా పిలిస్తే, మనం పిల్లవాడిని పిలిస్తే చీకట్లో ఉన్నాడా, వాడు అమ్మ యొక్క మాట విని ఆ శబ్దం ద్వారా వెతుక్కుంటూ దగ్గరికి వస్తాడు కదా. అందుకని శబ్దము అక్కడ వెలుతురుగా పనిచేస్తున్నది అని చెప్పి అజ్ఞుడు గారు చెప్పారు. ఆ తర్వాత జనకుడు అడుగుతున్నాడు, ఆ శబ్దం కూడా లేదనుకో, శాంతాయ వాచి కిం జ్యోతి రేవ అయం పురుష ఇది. అప్పుడు అలా చెప్తూ వచ్చి ఇదే విధంగా ఆత్మైవ అస్య జ్యోతి భవతి అని ముగింపు. ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు అలాగే, ఎప్పుడైతే అహం అంటే ఆత్మనే కదా, బ్రాహ్మణుడు ఏం చెప్పాడు? అత్ర అహం, నేనే జ్యోతిని, నేను ఉన్నాను, సర్వమును ప్రకాశింపజే సర్వాన్ని తెలుసుకుంటున్నాను. ఆ సర్వం ఉన్నా లేకపోయినా కూడా నేనున్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, నిద్రావస్థలో ఉన్నాను. అప్పుడు అవస్థాత్రయ సాక్షి, అవస్థాత్రయ వ్యతిరిక్తం. ఇప్పుడు శంకరాచార్యులు వారు, కాబట్టి ఓ బ్రాహ్మణ పండిత, నువ్వెందుకు నాకు ఆత్మదర్శనం కాలేదు, ఆ జ్యోతి ఎప్పుడు నేను చూస్తాను తెలుసుకుంటానంటున్నావు? భవాన్ పరమకం జ్యోతి, నువ్వే ఆ జ్యోతివి. ఏ భవాన్, ఓ బ్రాహ్మణ, మై డియర్ పండిత, నువ్వే ఆ జ్యోతివి. అందుకని మనం నేను అనేటువంటి దీన్ని విచారించకుండా అక్కడ ఇక్కడ ఆత్మ పరమాత్మ, ఆ లోకం ఈ లోకం, ఆ దేవుడు ఈ దేవుడనే పోతే విషయం ఉన్నది ఇక్కడ. నువ్వే సత్యముగా ఉన్నావు, నీకంటే మరొకటి సత్యం లేదు. కానీ ఇక్కడ నువ్వని చెప్తున్నప్పుడు ఉపనిషత్తు తత్వమసి, యు ఆర్ దట్ అని చెప్తున్నప్పుడు గురువు మన యొక్క లక్ష్యం ఎక్కడ ఉండాలి? గమనం లక్ష్యార్థము మీద ఉండాలి. వాచ్యార్థం నువ్వు కాదు. అప్పుడు ఆ వాక్య విచారణ, మహావాక్య విచారణ అంతా వినుంటే, ఈ శ్లోకం చూడండి, ధ్యానమునకు నిధిధ్యాసమునకు ఎంత చక్కగా ఉందో. ఒకే శ్లోకం ఇలా ఎనలైజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, భవాన్ పరమకం జ్యోతి అని చెప్పి
మహావాక్య ఉపదేశం చేసేశారు. మహావాక్యమే కదా ఇది. తత్వమసి, యు ఆర్ దట్ లైట్ చెప్తే గ్రహించినటువంటి జ్ఞానోదయమైనటువంటి ఆ శిష్యుడు ఏమి సమాధానం చెప్పాలి? అదే బృహదారణ్యకోపనిషత్తులో వచ్చినట్టు మహావాక్యం అప్పుడు అతడు చెప్తాడు, అహం బ్రహ్మాస్మి, యు ఆర్ దట్ అని చెప్తే శిష్యుడికి ఏమైంది? జ్ఞానోదయం తర్వాత ఎస్ ఐ యామ్ దట్. అక్కడ అదే విధంగా ఇక్కడ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, తదస్మి ప్రభో. చాలా సంతోషం, కృతజ్ఞతలు, నమస్కారాలు ఓ ప్రభో అని చెప్పి, అవును నేను అదే, అది నేను అదే, తద్ అస్మి నేను అదిగానే ఉన్నాను, జ్యోతిగానే. ఇంకెక్కడ మళ్ళీ అందుకని చూడండి, సగుణ సాకార ఈశ్వర దేవుడు అనేటువంటి విషయానికి దీనికి ఇది జ్ఞానమునకు తీసుకెళ్ళి నిర్గుణ నిరాకారం, అది ఎక్కడో లేదు, ఎవరుగానూ లేదు, ఏదోగానూ లేదు, ఇది ఎక్కడో ఎవరోగానూ ఏదోగానూ ఉన్నదనేటువంటి భ్రమను వదిలిపెట్టడమే జ్ఞానోదయం. ఇది పోస్ట్ పోన్ చేయకూడదు, ఇంకేమి ప్రశ్న రాకూడదు. ప్రశ్న ఒకవేళ వస్తే ఈ నేను అనిపిస్తున్నది ఏమిటి అని విచారణ చేయాలి. అది నీకు ఇప్పుడే అర్థమైపోయిందంటే ఇంకట్లాగే నేనులో అట్లా నిల్చో, ఆ జ్ఞాన ఆత్మనిష్టలో ఉందంటారే. ఏంటది ఆత్మనిష్టలో ఉండటం అంటే? ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవటమనే, సమాధిలోకి వెళ్ళటమనే? కాదు. ఈ జ్ఞానమును ఎప్పుడు ఆ జ్ఞాన నిష్టలో ఉండమంటే జ్ఞానంతోటే ఉండు. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకున్నా, పనులు చేస్తున్నా, పనులు చేయకపోయినా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి ఏవ భజ గోవిందం చెప్పారు కదా. అదే ఆదిశంకర్ల వారు. ఇప్పుడు ఈ టీచింగ్ చూడండి ఎంత అయిపోయింది. 5 ప్రశ్నలలో 5 సమాధానాలతోటి శిష్యుడి ద్వారానే చెప్పించి, ఎస్ నేను అదే, అహం బ్రహ్మాస్మి. ఇది ఈ యొక్క మోక్ష ముక్తి సాధన ఆధ్యాత్మికం అనే ఇదిలో ఉన్నవాడికి ఇంక వేరే మంత్రము, వేరే జపము, వేరే స్మరణ, అహం బ్రహ్మ అస్మి, అహమస్మి, అహమేవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి. అట్లా ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టు తదస్మి ప్రభో అని చెప్పి 5 సమాధానంతో ఉపదేశం, జ్ఞానోదయం అంత అయిపోయింది. చూశారా? ఒక్క శ్లోకంలో ఇదే విషయం మనం ఇప్పుడు ఎప్పుడు ట్రేస్ అవుట్ చేసి వెళ్తామనేటువంటిది భగవద్గీతలో కూడా సులభంగా చెప్పాడు కృష్ణుడు. అందుకని ఆ భగవద్గీత అవన్నీ కూడా వినటం అనేది ఎందుకంటే అన్నిసార్లు 18 అధ్యాయాలు వినాలా? మీరే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఆ పుస్తకం ఈ పుస్తకం అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ వినాలంటే విన్నావు కాబట్టే మీకు పరిపక్వత పెరుగుతున్నది. ఈ వినేదంతా ఏంటంటే ఇది అన్ని సాధనలే. కానీ సాధనలు ఎందుకంటే ఆత్మను పొందుటకు కాదు, మీ మనసును శుద్ధపరిచి బుద్ధిని ఏకాగ్రపరిచి ఇప్పుడు ఇలాంటి నువ్వే ఆ ఆత్మ అని చెప్తే కళ్ళు వెంటనే అంతర్దృష్టి అవ్వాలి. అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖమైనంత వరకు ఈ నామరూప విషయములు వీటికి ముఖ్యత్వం ఇచ్చావు అంటే నువ్వు సత్యమునకు దూరం అవుతున్నావు అని అర్థం.
నీ నీ యొక్క స్వరూపమునకు నువ్వు దూరం అవుతున్నావు. కారణం ఏమిటంటే నువ్వు మనస్సుకు వెనకాల వెళుతున్నావు. నువ్వు ప్రపంచము నామరూపములకు వెనకాల వెళుతున్నావు. అది కారణం. కాబట్టి ఈ ఆత్మను నేను, సత్యమును నేను, బ్రహ్మమును నేను అనేటువంటిది ఈ విధంగా లేక భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా భగవద్గీతలో చాలా సులభంగా చెప్పారు. ఎట్లా? ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః అన్నారు. మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. ఆ సహ అనేటువంటిది అక్షరం, సహ అనేటువంటిది బ్రహ్మం, సహ అనేటువంటిది చైతన్యం, సహ అనేటువంటిది నువ్వు, త్వం. ఏంటి చెప్తున్నారు? ఇంద్రియముల కంటే ఇంద్రియాణి పరాణి. ఇంద్రియేభ్య, ఈ ఇంద్రియముల యొక్క వస్తువులన్నీ వీటన్నిటికంటే చూస్తే ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటే పైన ఉన్నటువంటిది ఆ ద్రష్ట, మాస్టర్, బాస్, మైండ్కి పైన ఉన్నటువంటిది బుద్ధి. ఇంకా బుద్ధికి పైన ఎవరున్నారంటే చైతన్యం. ఎంత సులభంగా చెప్పేశారు. మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. దీనిని శ్రీకృష్ణుడు అప్పు తీసుకొని భగవద్గీతలో మాట్లాడాడు. ఎక్కడేం చెప్తారు? ఇంద్రియేభ్య పరాహ్యర్థాః. అక్కడ కొంచెం ఉల్టాగా చెప్పబడింది. అసలు యాక్చువల్లీ ఇంద్రియముల కంటే ఇంద్రియములను అట్రాక్ట్ చేసినటువంటి విషయ వస్తువులు ఉన్నాయే, విషయాః, అవి చాలా బలమైనవి. అరే ఆ తర్వాత ఏం చెప్తున్నారు? అర్థేభ్యశ్చ పరం మనః. మళ్ళీ అదే పాయింట్, మనస్సు. సో ఒకటి ఇంద్రియ విషయములు, ఇంద్రియములు, మనః పరః, మనసస్తు పరాబుద్ధి. అదే గీతలు చెప్పినట్లే. ఆ తర్వాత అక్కడ బుద్ధేరాత్మా మహాన్ పరః. అక్కడ ఆత్మ అనే పదమే ఉపయోగించబడింది. బుద్ధి కంటే పైన ఉన్నది మహాన్ పరః. అక్కడ కూడా ఆత్మ, బుద్ధేహే ఆత్మ అని చెప్పి అంటే ఇక్కడ అర్థం నాటిది పరమాత్మ అని కూడా. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత మంత్రంలో ఇంకొంచెం స్టెప్ పైకి చెప్పబడింది. బుద్ధేహే ఆత్మ మహాన్ అదేంటంటే ఇక్కడ ఆత్మ అంటే ఈ జీవుడన్య అహంకార వ్యష్టి ఉన్నాడే వీడికంటే ఆ మహత్తత్వం గొప్పది అని చెప్పబడింది. ఇక్కడ మహాన్ అంటే మహత్తత్వం, సమష్టి. అక్కడ తర్వాత మహత పరమం వ్యక్తం, మూల ప్రకృతి దానికంటే పరమం. అవ్యక్తాత్ పురుష పరః. అక్కడ పురుష అంటే పరబ్రహ్మ అని అర్థం. పురుష. ఆ తర్వాత పురుషాత్ నా పరం కించిత్. ఆ తర్వాత ఇంకేంటి గొప్పదేనే? ఇంకేం లేదు. ఇట్లా అడుగుతూనే పోకు, దీనికంటే గొప్పదేంటి, దానికంటే గొప్పదేంటి అని. తారంజకంలో అట్లాగే ఇదే దీనికి గొప్ప ఏంటి, దానికి గొప్ప ఏంటని స్టెప్ బై స్టెప్ విచారణ. అక్కడ ఇక్కడ పురుషాత్ పరం, బ్రహ్మముని కంటే పరమైనది కించిత్ నాస్తి, వేరే ఏమి లేదు. అదే గోలు, అదే గమ్యం. సా కాష్ట సా పరాగతి. కాబట్టి ఆ అహం అనేటువంటిది శుద్ధమైన సచ్చిదానంద స్వరూపం బ్రహ్మ అహమని దాన్ని గ్రహించి మనస్సు చలించకుండా విషయములందు అజ్ఞానములోని పోనీకుండా ఈ జ్ఞాననిష్టలోనే ఉండుటకు మరలా ఇదే విషయాన్ని వింటూ ఉన్నామంటే దానిలో ఊరిపోతాం. ఇలా మరలా వింటూ ఊరిపోవటానికి పేరు నిధిధ్యాసనం. జ్ఞాననిష్ట కోసం నిధిధ్యాసనం. అర్థమైందా? ఈ విధంగా ఈ ఏక శ్లోకిలో ఇంతటి విషయాన్ని చెప్పబడింది.
వీలైనంత వరకు అర్థమయ్యేట్లుగా సంక్షిప్తముగా ఈ గంట సేపట్లో మనం విన్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.